వ్యంగ్య రాజకీయ పార్టీగా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ఖాతాను ఎక్స్ నిలిపివేసింది. ఖాతా నిలిపివేసే సమయానికి ఆ పేజీకి దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇలా జరుగుతుందని తాము ముందే ఊహించామని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే అన్నారు. ఇది ప్రభుత్వం వేసుకున్న సెల్ఫ్ గోల్ అని, దీనిపై న్యాయపరంగా పోరాడతామని తెలిపారు. కాక్రోచ్ ఈజ్ బ్యాక్ పేరుతో మరో ఖాతాను దిప్కే ప్రారంభించారు. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ను ఈ కొత్త ఖాతా ద్వారా మరోసారి లేవనెత్తారు. కాక్రోచ్ జనతా పార్టీ ఖాతా నిలిపివేతపై ప్రతిపక్ష పార్టీలు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాను నిలిపివేయడం తప్పుడు నిర్ణయమని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, సిపిఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య అన్నారు. ఒక కేసు విచారణలో భాగంగా ఇటీవల సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఉద్యోగాలు లేని కొంతమంది యువత, జర్నలిస్టులు ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరిపై దాడులు చేస్తున్నారనే అర్థంలో మాట్లాడారు. యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో ఆయన పోల్చారని వార్తలు వచ్చాయి. ఆ వ్యాఖ్యలకు నిరసనగా అభిజిత్ దిప్కే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ఒక ఖాతాను ప్రారంభించారు. ఇందులో నిరుద్యోగం, ఎగ్జామ్ పేపర్ లీకేజీలు, రాజకీయ నేతల తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.